హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌసల్య గోదావరి అమ్మాయి. ఈ రోజు నా 31st నైట్ మేము ఎలా ఎంజాయ్ చేస్తామో చూపించేస్తాను. మా అక్క కొంచెం సిగ్గా, అందుకనే బేసిక్ గా బయటకు వెళ్ళిపోయింది. యాక్చువల్ గా నాకు కేక్ రాదు, కానీ మార్నింగ్ నుంచి నేను యూట్యూబ్ అలాగా నార్మల్ గా స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు, డ్యూటీలో ఉన్నప్పుడు నన్ను ఈ రెసిపీ బాగా టెంప్ట్ చేసింది అనమాట. అంటే బాగా ఇన్స్పైర్ చేసింది. ఇంత ఈజీగా కేక్ చేయడం మనం ఎందుకు చేసుకోకూడదు అనుకున్నాను. ఎప్పుడు మేము 31st నైట్ అసలు ఎంజాయ్ చేయము, జస్ట్ నార్మల్ డేస్ లాగే తినేసి పడుకుంటాము. కానీ ఈసారి మా బుడ్డోడు ఇంట్లో ఉన్నాడు, సో వాడి కోసం స్పెషల్గా, వాడికి ఫస్ట్ న్యూ ఇయర్ అనమాట. ఫస్ట్ న్యూ ఇయర్ కాబట్టి కొంచెం స్పెషల్గా చేద్దాము. బయట కేక్స్ ఎందుకు, బేక్ చేసుకుంటే మనమే ఇంట్లో సేఫ్గా తినచ్చు కదా. అండ్ ఇంకా మేము ఎగ్ కూడా వేసుకోము, అంటే ఎగ్ తినము. ఈరోజు థర్స్డే కాబట్టి ఎగ్ నేను తిన్ను, అండ్ మా ఫ్యామిలీలో ఎవరు కూడా తినరు. మా డాడీ అయితే అసలు నాన్ వెజ్ తినరు. సో అందుకని ఇంట్లోనే చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇందులో చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా షాప్ చేసేసాను. డిమార్ట్కి వెళ్ళి షాప్ చేసిన తర్వాత అనిపించింది కేక్ బయట కొనుక్కోవడమే బెస్ట్ అవన్నీ షాప్ చేయడం కన్నా అని. కానీ మనకు కొంచెం ఇంటెన్షన్ ఉంటుంది కదా, చేసేదన్నా కసి, ఉత్సాహం. సో దానివల్ల మొత్తం అన్నీ షాప్ చేసేసాను. ఏమేమి షాప్ చేసానో చూపిస్తాను. సూజీ రవ్వతో చేద్దాం అనుకుంటున్నాను. రవ్వ కేక్, రవ్వ చాక్లెట్ కేక్ చేద్దామని చెప్పేసి రవ్వ అండ్ వెనిలా ఎసెన్స్, కోకో పౌడర్ ఇలాగే ఉంటుందా అని కూడా నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం తీసుకున్నాను. ఎప్పుడు మేము కేక్ రెసిపీ ట్రై చేయలేదు. ఈసారి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా సక్సెస్ అవుతుందో చూడాలి. సరే, ఒకసారి అంటే నేను ఎలా చేస్తున్నాను అనేది చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్ ఏమో ఉప్మా రవ్వ, 3/4 కప్పు షుగరు, 2 స్పూన్స్ కర్డ్, కొంచెం ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్ వేసుకోమన్నారు. చిటికెడేమో బేకింగ్ సోడా, చిటికెనేమో బేకింగ్ పౌడర్ వేసుకోమన్నారు. ఇలాగే వేసుకున్నాను, సేమ్ వీడియోలో చూపిస్తున్నట్టే. కానీ కొంచెం టెన్షన్గా ఉంది, సేమ్ వస్తుందా రాదా అని. ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు అంతే కదా, టెన్షన్గా అనిపిస్తుంది రెసిపీస్ ఏమైనా చేసినప్పుడు. ఇది కనుక బాగా రాకపోతే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను. ఎందుకంటే మా అమ్మ ఫుల్గా తిడుతుంది. బిల్స్ కూడా చూసింది ఎంతెంత ఖర్చు అయినాయి అని. సో సక్సెస్ అవ్వాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అనమాట. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసి మిక్సీ చేసేయమన్నారు. సో ఇలా అన్నీ వేసేసుకొని మిక్సీ చేసేస్తున్నాను. ఇలా మిక్సీ చేసేసుకున్నాను. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ గ్రీస్ చేసుకున్న బౌల్లో వేసేయమన్నారు. సో వీడియో ప్రకారం నేను దాన్ని బౌల్లోకి వేసేస్తున్నాను. ఇలా ట్యాప్ చేయమన్నారు వీడియోలో, సో దట్ నేను అలా ట్యాప్ చేస్తున్నాను. ఆల్రెడీ ప్రీ హీట్ చేసిన దాంట్లో ఈ కేక్ మిక్స్ని పెట్టేశాను. పెట్టేసి దీనికి ఫోల్డ్ చేసేసుకోండి. కేక్ అయితే 20 మినిట్స్ తర్వాత ఇలా ఉంది. టూత్పిక్ ఎట్టి చూస్తే దానికి ఏమీ స్టిక్ అవ్వకూడదంట. సో నేను కూడా అలా చూసేటప్పటికి స్టిక్ అవ్వలేదు. నాకైతే ఫుల్ హ్యాపీనెస్ వచ్చేసింది. ఫస్ట్ టైం చేశాను కదా, సక్సెస్ అయ్యేటప్పటికి ఏదో పెద్ద షెఫ్లా ఫీల్ అయిపోయాను నేనైతే. బాగా వచ్చింది కదా. మా దగ్గర కొన్ని బెలూన్స్ ఉన్నాయి. మా వెనకాల వాల్ కొంచెం డెకరేట్ చేద్దాము, కేక్ కట్ చేసినప్పుడు బాగుంటుంది, మా బుడ్డోడికి మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి బెలూన్స్ అన్ని గ్యాదర్ చేశాను. ఇవైతే ఇప్పుడు కొంచెం ఊది డెకర్ చేయాలి. ఊదుతున్నాను. బ్లో చేసి నా బుగ్గలు 2 నొప్పులు వచ్చేసాయి ఫ్రెండ్స్. నిజంగా ఊది నా బుగ్గలు నొప్పి వచ్చేది. 4 బెలూన్స్కి ఎలా ఉంటే నా పరిస్థితి. 10 బెలూన్స్ ఊదినప్పటికీ అయిపోతుంది. ఇంకా బుడగలన్నీ ఊదేశాను. లాస్ట్కి చేతులు బొగ్గలు బాగా నొప్పి వచ్చాయి.
నెక్స్ట్ ఈ లైటింగ్ అండ్ బెలూన్స్ కూడా డెకర్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు కూడా చూసేయండి. లాస్ట్కి ఇలా డెకర్ చేశాను, స్టీరింగ్ లైట్స్ ఇలా పెట్టేసి బెలూన్స్ ఇలా పెట్టాను. బాగుందా? బాగా అనిపించిందా? ఇప్పుడైతే నైట్ 11:30 అవుతుంది, ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి 12 o'clock కోసం. ఈ హాఫ్ అన్ అవర్ ఏం చేయాలా అని ఫుల్గా నాకైతే నిద్ర వస్తుంది. హాఫ్ అన్ అవర్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కదా అని మొత్తం అన్నీ అరేంజ్ చేసుకొని లైట్స్ వేసి కొంచెం ఫొటోస్ అవి దిగేసి ఇలా అయితే షూట్ చేశాను. డెకరేషన్ భలే వచ్చింది కదా. ఇంకా అలా వీడియో తీసుకునేటప్పటికి 12 అయిపోయింది. 12 అవ్వగానే కేక్ కట్ చేసేసి హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ అని చెప్పేసుకొని అందరముని ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కేక్ ముక్క తినిపించేసుకొని అలా ఎండ్ చేసేసాము. మొత్తం సర్దేసుకొని పడుకున్నాము. మీ అందరికీ నా తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ మీకు మీ ఫ్యామిలీకి హ్యాపీనెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.